పరువు బజార్ పాలవుడు, ఇజ్జత్ రోడ్డు పాలవుడు అనే మాటలు ఇనుడే గాని ఎన్నడు చూడలే అనుకునేటోళ్ళంతా రోజుకోసారి యూపీ వార్తలు చూస్తే కల్లారగా అనుస్తాయి. ఏడాదికి ఎన్ని కొత్త రోడ్లు వేస్తారో తెలియదు కానీ వారానికి 20-30 రోడ్లు కుంగిపోయిన వార్తలు వరుస పెట్టి రామ్ లేకుండా వస్తూనే ఉంటాయి. అందుకే ఎన్నిసార్లు చూపిస్తాను తీయండి మేము కూడా ఊకున్నాం కానీ ఇదైతే వేరే లెవెల్ ఉంది కాబట్టి మీకు కూడా చూపిద్దామని పట్టుకొచ్చినాం. సుషేన్ పనిమంతులు పందిరేస్తే కుక్కతోక దాకి కూలిపోయిందట. అట్లనే ఉంది ఈ రోడ్డు ముచ్చట కూడా. ఉత్తరప్రదేశ్లో ఆగ్రా కాడ మామూలుగానే పడ్డ వానలకు కొత్తగా వేసిన రోడ్డు అమాంతం కుప్పగూలిందట. ఇట్లా ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ లీడరు ఇట్లా నిచ్చెనేసుకొని దిగుకుంటా అభివృద్ధి ఎంత లోతుగుందో చూడురి మాతారా అనుకుంటా ఎక్కిరిచ్చిండు. కానీ చూడురి కిందికి దిగితే మనిషి నిలబడ్డ ఎత్తు కంటే ఇంకెక్కువనే గుంతగా ఆనొస్తుందంటే ఇక ఎట్లుందో పనితనం ఏం కథనో. ఆయనతో మనుషులు రోడ్డు పంటి బండో కారో వేసుకొని పోయేటప్పుడు లటక్కున రోడ్డు గుంగితే ఇంకేమైనా ఉండనా? బండి మనిషి అమాంతం లోపల పడి మంజుమల్ బాయ్ సినిమాల తీరుగా మందిని హెల్ప్ హెల్ప్ అనుకుంటా మొత్తుకున్నాడే కదా. మరి ఉత్తరప్రదేశ్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ కదా. రోడ్లు కూడా ఇట్లా కూలిపోయి కుంగిపోయి ఖరాబ్ అయితే రెండోసారి వేసి ప్రతి పనిని ఇట్లా డబల్ చేస్తారు కావచ్చు. ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ పనితనం అనుకుంటా ఈ ముచ్చటకి కట్టల కొద్ది కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. కానీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఇటువంటి పనితనాలు ఇంచుకోటి కానొస్తుంటే ప్రచారం కోసం ప్రభుత్వం పెడుతున్న ఫోకసు ఖర్చు ఇంకో తీరుగున్నది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం కోసం రోజుకు 2.32 కోట్లు ఖర్చు చేస్తున్నారట. 2018 2020 దాకా ప్రకటనలు ప్రచారం కోసం ఏకంగా ఏం తక్కువ 6,811 కోట్లు ఖర్చు చేసిరని అఫీషియల్ బడ్జెట్ లెక్కల తేలిందట. అంటే ఈ లెక్కన రోజుకు దాదాపు 2.32 కోట్లు అన్నట్టు. ఇక గురువును మించిన శిష్యుడు అనిపించుకునే తందుకు పీఎం మోడీని మించిన ఖర్చు పెడుతున్నట యోగి. సెంటర్లో మోడీ సర్కార్ 11 ఏళ్లల్లా రోజుకు దాదాపు 1.5 కోట్ల దాకా పెట్టిన ఖర్చు కంటే యోగి సర్కార్ చేసిన ఖర్చే ఎక్కువట. ఇంకా గమ్మత్ ఏందంటే మరి పబ్లిసిటీ ప్రచారాలకు ఏ మీడియా కంపెనీలకు ఎన్ని కోట్లు పోయినాయి అనేది ఆర్టీఐలో కూడా అవతల పెడతలేదట సర్కారు. ఇక ఈ లెక్కలని వరుస పెట్టి ఓదానని కోటి బయటకు వచ్చే వరకలా ఏంది ఈ గుంతల రోడ్లు, కూల్తున్న బ్రిడ్జులు, నేలమట్టమవుతున్న సర్కార్ బిల్డింగులకే ఇన్ని కోట్లు పెట్టి ప్రచారాలా? అంతే తీరి పనితనం వీకున్నప్పుడే పబ్లిసిటీ పీకులు ఉంటుంది అనుకుంటా మీమ్స్తో ట్రోల్ చేస్తున్న జనాలు కూడా.